everyone! Don't forget to hit that big red subscribe button right here. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు శనగపప్పుతో మసాలా వడ చేస్తున్నానండి. దానికోసం ఒక 4 గంటల ముందర శనగపప్పుని నానబెట్టుకున్నాను. దీన్ని కొంచెం పప్పు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగిలింది గ్రైండ్ చేసుకుందామండి. కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాము. పప్పు తీసుకున్నాం కదండి, దీనికి 2 ముక్కల అల్లం తీసుకుందాము. ఎక్కువ ఎక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి, కారానికి సరిపడా వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు నాకు కారం ఎక్కువ ఉన్నాయి, ఒక 3 వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను కొంచెం ధనియాలండి, టేస్ట్ కోసం అంతే. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో. ఇలా గ్రైండ్ అయితే చాలు. తిన్నప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు తీసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసేసుకుందాము. అలాగే కొంచెం 1 స్పూను వరిపిండి కలుపుకున్నాము, కొంచెం క్రిస్పీగా రావడం కోసం. ఇదండి, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతా కలిసిలాగా ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఉప్పు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాను కదా, ఉప్పు అన్నీ చూసుకున్నాను, టేస్ట్ తగ్గట్టు వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందామండి. అది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. హీట్ అయింది కదా, ఈ టైంలో వీటిని ఇలా వడల్లా చేసేసుకుందామండి. వేసేసుకుని ఈ నూనెలో వేసేసుకున్నాము. మరీ పలుచగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మనకి మెత్తగా కావాలంటే కొంచెం లావుగా వేసుకుంటే బాగా వస్తాయండి. ఇలాగా 4-5 చేసేసుకుని వేసేసుకున్నాము. ఒకసారి చూద్దామండి. వీటిని కొంచెం వేగాక కొంచెం టర్న్ చేసుకుందాము. రెండో వైపు కూడా బాగా కాలేలా వేయించుకుందామండి. ఆయిల్ కొంచెం వేడి మీద ఉండాలి. తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే లోపల నుంచి బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా వేగుతున్నాయి కదా, ఇలా మంచి సువాసన వస్తూ ఉంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అదే టైంలో మనకు మసాలా కూడా రెడీ అయిపోయినట్టు తెలుస్తుందండి మనకి. అదే టైంలో మనం వీటిని తీసేసుకుందాము. ప్లేట్లో వేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మరికొన్ని వేసుకుందామండి. అలాగే మిగిలిన పిండి అంతా వడల్లా వేసేసుకున్నామండి. ఈ వడలన్నీ తీసి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్నాము. అంతేనండి, మన మసాలా వడ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా టీ టైంలో స్నాక్స్లా తింటే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.